హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్? ఈరోజు నేను బ్రైడల్ శారీ చూపిస్తానండి. దానికి 10 నెంబర్ నీడిల్ 6 కలిపిన దారాలు తీసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ నాట్ వేసుకుని సెకండ్ నాట్ సేఫ్టీ నాట్ వేసుకుంటాం కదా, అట్లా సెకండ్ నాట్ వేసుకోవాలి. సెకండ్ నాట్ వేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 5 చైన్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది కుచ్చు కోసం. కుచ్చు అవసరం లేదనుకుంటే ఇక్కడ మీరు కుచ్చు లేకుండానే డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కుచ్చు కోసం 5 చైన్స్ వేసాను. కుచ్చు చైన్స్ ఎక్కడి దాకా వస్తే మనం అక్కడి వరకు నీడిల్ దించేసి నాట్ వేయాలి. మళ్ళీ తర్వాత సెకండ్ నాట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ సెకండ్ నాట్ అనేది సేఫ్టీగా ఉంటుంది. రెండోది కొంచెం డిజైన్ ఎన్లార్జ్ కావాలంటే కూడా సెకండ్ థర్డ్ అట్లా కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ 2 నాట్స్ వేసిన తర్వాత మళ్ళీ చైన్స్ వేస్తున్నాను. 1 2 3 ఇంకొక చైన్. ఇక్కడ 5 చైన్స్ వేసాను కదా, ఇక 3 చైన్స్ వేసుకొని ఇక్కడ మనము త్రిబుల్ క్రోషా వేస్తున్నామండి. అందుకని నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని తర్వాత అదే నీడిల్ని మనం ఇలా క్రాస్ యాంగిల్లో 5 చైన్స్ గ్యాప్ ఎంత ఉంటుందో అంత గ్యాప్లో తీసుకోవచ్చు అనమాట. నేను ఆ విధంగా వేసాను. ఇక్కడ ఇలా నాట్ వేసాం. 3 త్రిబుల్ క్రోషా వేసిన తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసుకొని మనం ఇక్కడ పఫ్ డిజైన్ టైపు పఫ్ కుచ్చు వేస్తాం కదండి, పఫ్ మోడల్లో ఆ విధంగా ఇక్కడ వేసుకోవాలన్నమాట. సో దానికి నీడిల్ పైన దారం చుట్టుకొని అవసరం లేదు. డైరెక్ట్గా మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా తీసుకొని థ్రెడ్ని జాగ్రత్తగా తీసుకొని అలా ఒకసారి లూప్కి రింగ్ వేసుకొని మనం ఇలాగా తర్వాత దానికి ఒక డిస్టెన్స్లో నీడిల్ వీడియోలో చూపిస్తున్న చూడ అంత డిస్టెన్స్లో మనము నీడిల్కి ఉన్నటువంటి దారాన్ని మనం పైకి లాగాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒక నాట్ వేసుకోవాలి. తర్వాత పైన వచ్చినటువంటి నీడిల్కి ఉన్నటువంటి దారాన్ని పైకి లాగాలి. ఇది ఈ డిజైన్లో ప్రత్యేకతంగా ఉంటుందండి. సో ఇలా నేను 10 టైమ్స్ ఆర్ లేదంటే 9 సార్లు వేసుకోవచ్చు. 9 టైమ్స్ వేసాను ఇక్కడ నేను. మీరు వచ్చిందంటే మీకు 10 టైమ్స్ అయినా వేసుకోవచ్చు. కానీ ప్రతిసారి దారాల్ని మాత్రం జాగ్రత్తగా పట్టుకోండి. ప్రతిసారి నీడిల్ కింది కుచ్చేసి పైన తీసుకొని ఒక లూప్లో మాత్రం రింగ్ వేసుకొని సింగిల్ క్రోషా లాగా వేసుకొని మనము వేసుకున్న తర్వాత నీడిల్ పైన ఏదైతే దారం ఉంటుందో లూప్ వేసేస్తున్నాం కదా, లూప్ వేసిన తర్వాత దారాన్ని పైకి లాక్కోవాలి. సో ఒక డిస్టెన్స్లో మనం ఇలాగా పైకి లాక్కొని అన్నిటినీ కలిపి మనం పఫ్ స్టిచ్ ఏ విధంగా వేస్తాం అన్నిటినీ కలిపి ఈ విధంగా నాట్ వేసేసుకోవాలన్నమాట. సో ఇలా స్ట్రైట్గా కనబడుతుంది. మనం 10 వేసుకుంటే ఈ రింగ్స్ అనేటివి పఫ్ అంత లావుగా కనబడుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ చైన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 6 చైన్స్ వేసుకుంటున్నాను. 6 చైన్స్ వేసుకొని బట్టాన్ని వెనక్కి తిప్పుకోవాలన్నమాట. బట్టాన్ని వెనక్కి బ్యాక్ సైడ్ తిప్పుకొని ఎక్కడైతే మనం పఫ్ స్టార్ట్ చేసామో 3 చైన్స్ వేసుకొని అక్కడ ఇది 6 చైన్స్ని ఎండ్ చేసేయాలన్నమాట. ఎండ్ చేసి నాట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 or 3 చైన్స్ వేసుకొని బటన్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తిప్పుకొని ఇప్పుడు ముందు నుంచి మనం ఎక్కడైతే 6 చైన్స్ వేసిన గ్యాప్ ఉంది కదా అక్కడ మనం డబల్ క్రోషా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. డబల్ క్రోషా విత్ పీకాక్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. డబల్ క్రోషాకి మనము 1 టైం నీడిల్కి దారం చుట్టుకుంటాం కదా, అదే గ్యాప్లో మనము 3 చైన్స్ వేసుకొని డబల్ క్రోషా మధ్యలోంచి పీకాక్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. నీడిల్ పైనకి ఒక దారం చుట్టుకొని ఒక రింగ్ తిట్టుకొని 2 లూప్స్కి ఒకసారి వేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఆ డబల్ క్రోషా మధ్యలోంచి మనం పీకాక్ స్టిచ్ వేసేయాలన్నమాట. సో ఈ విధంగా నేను 9 పీకాక్స్ వేసాను.
9 పీకాక్స్ వేసేసాను. తర్వాత ఎక్కడ దాకా వస్తే అక్కడ మనము తీసుకొని దాన్ని తర్వాత 5-6 చైన్స్ లేదంటే 5 చైన్స్ కుచ్చు కోసం అని చెప్పాను కదా, అక్కడ కుచ్చు కోసం సేమ్ ఫస్ట్ ప్యాటర్న్ ఎట్లా వేస్తామో అలాగే డిజైన్ స్టార్ట్ చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ మళ్ళీ 3 చైన్స్ వేసుకొని త్రిబుల్ క్రోషా వేసుకొని త్రిబుల్ క్రోషా మీద నుంచి పఫ్ వేస్తున్నాం అన్నమాట. నీడిల్ పైన దారం వచ్చి ఉంటుంది కదా, దానికి మనం రింగ్ వేసుకొని రింగ్ మీద నుంచి వచ్చినటువంటి దారాన్ని మాత్రమే నీడిల్కి అలాగే పైకి లాక్కోవాలి. ఇక్కడ ఎక్కడ డబల్ క్రోషా అనేది మనం వేసుకోకూడదు. సింగిల్ క్రోషా వేసిన నాట్లోంచి నాటుకు వచ్చినటువంటి దారాన్ని పైకి లాగాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా. సో ఈ విధంగా 10 or 9 రింగ్స్ వేసుకోవచ్చు అనమాట మనం. ఈ త్రిబుల్ క్రోషాకి ఏదైతే త్రిబుల్ క్రోషా వచ్చి ఉంటుందో అక్కడ మాత్రం. సో అన్నిటినీ కలిపి మళ్ళీ పఫ్ స్టిచ్ని ఎండ్ చేసేయాలన్నమాట. ఈ విధంగా ఎండ్ చేసేసి ఇక్కడ 6 చైన్స్ వేయాలి. మళ్ళీ 6 చైన్స్ వేసిన తర్వాత బట్టని బ్యాక్ తిప్పుకొని 3 చైన్స్ వేసి ఉంటామో పఫ్ స్టార్టింగ్ అక్కడ పఫ్ స్టార్టింగ్ అక్కడ వేసినక్కడ నాట్ వేసేయాలన్నమాట. ఈ క్రీమ్ కలర్ దారం తీసుకున్నాను కదండి, అది కొంచెం స్టిఫ్నెస్ తక్కువ ఉంది, అందువల్ల కొద్దిగా సన్నగా కనిపిస్తుంది మీకు వీడియోలో. థ్రెడ్ని బట్టి కూడా మన డిజైన్ కొంచెం ఇదిగా కనపడుతుంది. అప్పుడు మనం థ్రెడ్స్ని కొంచెం 6-7 లేకుండా ఒక 10-8 కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ వేసుకున్నాక డబల్ క్రోషా మధ్యలోంచి మళ్ళీ 3 చైన్స్ వేసుకొని పీకాక్ స్టిచ్ వేయాలి. సింపుల్గా అయిపోతుందండి. డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగా కనబడుతుంది. మనకు అంటే 2 లేయర్స్లో వస్తుంది కాబట్టి మనం ఇది బ్రైడల్ క్రోషా అని చెప్పొచ్చు. సో ఈ విధంగా చాలా సింపుల్గా కనబడుతుంది బాగానే, కానీ వర్క్ చాలా టైం పడుతుంది. ఎందుకంటే 2 times మనం పఫ్ స్టిచ్ చేయాలి, డబల్ క్రోషా వేయాలి అండ్ పీకాక్ స్టిచ్ వేయాలి కాబట్టి వర్క్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకనే నేను బ్రైడల్ క్రోషా అని చెప్పాను. లుక్ అయితే చాలా బాగా కనబడుతుంది ఫైనల్ లుక్ అయితే. తర్వాత ఎక్కడ దాకా వచ్చేస్తే మనకు అది 5 ఇక్కడ ముందు 3 చైన్స్ గ్యాప్ తీసుకుని ఉంటాం కదా, అంతే గ్యాప్లో మనం ఇక్కడ ఎంత గ్యాప్ తీసుకున్నామో అంతే గ్యాప్లో ఎండ్ చేసేయాలన్నమాట. ఎండ్ చేసి మళ్ళీ సెకండ్ నాట్ వేసినాక చైన్స్ కోసం 5 చైన్స్ ఫైన్ చేసినాక మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా నాట్ వేసినాక నేను ఎండ్ చేసేస్తున్నానండి. ఇదే మొత్తం కంటిన్యూగా శారీ అంతా ఈ విధంగా వేసుకోవచ్చు. ఎండ్ చేసేటప్పుడు నీడిల్ని అలాగే పెట్టేసి సీజర్తో మనం దారాన్ని కట్ చేసిన తర్వాత నీడిల్ని పైకి లాగాలి. సో ఈ విధంగా నాట్ పడిపోతుంది, దాన్ని బ్యాక్ గ్లూ గమ్తో అంటించవచ్చు. సో ఈ డిజైన్ అంతా ఈ విధంగా కనబడుతుంది. కుచ్చు కట్టి చూపిస్తాను, ఈ విధంగా కనబడుతుంది. నా ఈ ఐడియా మీకు నచ్చింటే లైక్ ఇచ్చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.